జూమ్ సెషన్ లో 35 మంది రావటం చాలా హ్యాపీగా ఉంది. రఘురామయ్య సారు వెంటనే ప్రోత్సహించి అందరినీ జూమ్ లోకి లాక్కొచ్చేసారు. చాలా మంచిది. రఘురామయ్య సార్ చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకొచ్చినా కూడా ఒక 50 మంది అవుతారు. హ్యాపీ అది. రెండోది, ఈ జూమ్ సెషన్ లో 1 lakh అచీవర్ మనీషా మేడం ఉండటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకంటే సీనియర్ ఆమె. 1 lakh అచీవర్ అంటే మామూలు విషయం కాదు. సో నా పేరు గౌజ్ బాషా. నేను జర్నలిస్ట్ని. మాది వింజమూరు టీం. నేను ఉండేది నెల్లూరు జిల్లా ఉదయగిరి. అయితే నేను 2001 డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడే ఈనాడులో జర్నలిస్ట్గా జాయిన్ అయ్యాను. అంటే ఇంటర్మీడియట్ నుంచి నాకు వ్యాసాలు రాయడం, విశ్లేషించడం, కొన్ని కథనాలు పంపిస్తే పేపర్లు ప్రచురించడం లాంటివి జరిగాయి. ఈ క్రమంలో ఒక పేపర్ యాడ్ చూసి ఒక పెద్ద ఆయన నువ్వు వెళ్ళమని చెప్తే నెల్లూరుపాలెం దిగి నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి 28 మందిలో అందులో మినిస్టర్ల రికమెండేషన్ ఉన్న వాళ్ళని కూడా పక్కన నెట్టి నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి వార్తలు రాయడం స్టార్ట్ చేశాను. గట్టిగా 3 ఇయర్స్ ఈనాడులో పనిచేశాను. 3 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్లోనే స్టేట్ అవార్డు తీసుకున్నాను రామోజీరావు గారి చేతుల మీదుగా. కొన్ని మానవీయ కథనాలు రాసి ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చా పత్రికా రంగంలో. అంటే పేపర్లో న్యూస్ రాస్తే ఒక పేదవాడికి హార్ట్ ఆపరేషన్ చేసేంత, ఒక ఇన్వెస్టిగేషన్ రాస్తే ఆ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా చేసుకుని పోలీసులు దొంగల్ని పట్టుకునేంత అంత అచీవ్ అయ్యాను అనమాట. సో దానికి తోడు నేను 1994 నుంచి, అంటే దగ్గర 10th క్లాసు ఇంటర్మీడియట్ ఆ స్థాయి నుంచి నేను జన విజ్ఞాన వేదికలో పనిచేసేవాడిని. డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి కర్నూలు ఆయన స్పీచ్ విని ప్రభావితమయ్యి సమాజం కోసం ఏదైనా చేద్దామన్న కాంక్షతో ప్రజానాట్య మండలి జన విజ్ఞాన వేదిక చేసుకుంటూ ఉన్నవాడిని. ఈ క్రమంలో పరిచయాలు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి నాకు. మా ఏరియాలో అయితే నోటెడ్ పర్సన్ నేను. అంటే ఒక దారెమ్మడి వెళ్ళే ఒక పిచ్చోడిని అడిగినా కూడా నా నెంబర్ తడుముకోకుండా చెప్పగలడు, నా అడ్రస్ చెప్పగలడు, అంత నోటెడ్ అయిపోయాను. ఈ క్రమంలో ఏం జరిగిందంటే, తెలుసుకోవాలి, ఏదైనా తెలుసుకోవాలన్న కాంక్ష. ఈ తెలుసుకోవాలన్న క్రమంలో ఏం చేశానో మీకు చెప్తాను. ఆ తర్వాత ఫస్ట్ మెహ్రా మ్యాజిక్ అని ఒకటి వచ్చింది. ఇప్పుడు 1998 మన దేశంలో. మెహ్రా మ్యాజిక్ అంటే ఏంటంటే ఒక వాటర్ ప్యూరిఫై 6500 పెట్టి మనం జాయిన్ అవ్వాలి. మన తరపున ఒక ఇద్దరిని జాయిన్ చేయాలి. వాళ్ళు ఒక వాటర్ ప్యూరిఫైర్ ఇస్తారనమాట. దాంతో బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలా ఎంతమంది లింక్ వెళ్ళగలిగితే అంత బిజినెస్ ఇస్తారు, అన్ని డబ్బులు మనకు వస్తాయి. వాళ్ళు కూడా కార్ ఇస్తారు, అంతా ఉంది. అదొకటి. తర్వాత క్వాంటమ్ అని ఒకటి వచ్చింది, అదొకటి. తర్వాత ద్రాక్ష అనే ఫరమ్స్ అండ్ ఎస్టేట్ అని ఒకటి. ఇలా ఎన్నెన్నో అగ్రిగోల్డ్ దగ్గర నుంచి సెరీగోల్డ్ దగ్గర నుంచి రకరకాలు. లేటెస్ట్ గా ఈ మధ్య వచ్చిన శ్రీకర రాయల జ్యువెలరీ అని ఒకటి, ముక్కు పొడుకలు బంగారం నెలకింత కట్టించుకొని. ఇప్పుడు మళ్ళీ క్యూర్ సెల్ అని ఒకటి వచ్చింది. అది US$ పే చేసి మనం జాయిన్ అవ్వాలి. సరే, ఇవన్నీ కంపెనీలతో అనుభవం ఉంది. దేంట్లో కూడా నేను జాయిన్ అయింది లేదు, కానీ వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు పర్టికులర్గా టైం చెప్పేవాడిని. మీ కంపెనీ ఇన్ని నెలల్లో, ఇన్ని సంవత్సరాల్లో వెళ్ళిపోతుంది అని. గతంలో వచ్చిన మనీ స్కీమ్ ఉంది కదా, మనీ స్కీమ్ కూడా వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే. గతంలో వచ్చిన 6,000 కడితే నెల 6,000 రూపాయలు ఇస్తాను మనీ స్కీమ్ కూడా నేను ఛాలెంజబుల్ గా చెప్పాను అనమాట. ఇది క్లోజ్ అవుతుంది, అందరు జైలుకి వెళ్తారు అని. సో అంత అనాలిసిస్, అంచనా ఉంది నాకు. అలా చెప్పేవాడిని. తర్వాత శ్రీగంధం మొక్కలు నాటేవాళ్ళు స్కీమ్. ఇలాగే మనం కడుతూ ఉండాలి, వాళ్ళు మనకు పొలం ఇస్తారు. వాళ్ళు నెల్లూరులో ఈవెంట్ పెట్టి ఆ మీటింగ్ అంతా అయిన తర్వాత వాళ్ళకి నేను నేరుగా చెప్పా, మీ కంపెనీ ఒక 3 నెలల కంటే ఎక్కువ ఉండదు అని. అదేంటి అంత మాట అనేసారు అన్నారు. అవును సార్, మీరు తీసుకొచ్చిన లక్షల రూపాయలు జనాల దగ్గర డబ్బులు తీసుకొచ్చారు. ఒక నైట్కి మీరు 10 లక్షలు ఖర్చు పెట్టారు. తిరిగి ఆ డబ్బును ఎలా సంపాదిస్తారు, జనాలకి ఎలా కడతారు అని చెప్పాను. అన్నట్టే 3 నెలలు అందరూ జైలుకి వెళ్ళారు. ఇలా జరుగుతూ వచ్చే క్రమంలో మన ప్రసాద్ సారు, వింజమూరు ప్రసాద్ సారు విస్టేజ్లో జాయిన్ అయ్యారు. సరే, విస్టేజ్ గురించి నాకు తెలియదు వాస్తవంగా, అది పట్టించుకోవాలా తెలియదు, మనకేం తెలుస్తుంది. MSR సార్ చెప్పినట్టు ఎవరో ఒకరి ద్వారా అవకాశం వస్తుంది. చాలా మంది విస్టేజ్ వెళ్ళిపోతుంది, ఈ రోజు పోతుంది, రేపు పోతుంది అని వాళ్ళందరూ వాళ్ళకి తెలియక చెప్పే మాటలేవి. తెలిస్తే చెప్పరు కదా. అలాగే నాకు కూడా విస్టేజ్ గురించి తెలియదు. ప్రసాద్ చేరాడు, ఏదో తంటాలు పడుతున్నారు, మీటింగులు వెళ్తున్నారు. అన్నా నువ్వు మీటింగ్కి రావాలి అంటున్నారు. నేను రామకృష్ణ సారు, ఏంటి ప్రసాద్ కదా పిచ్చి పట్టినట్టుంది,
ఏ మీటింగ్కి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి మేము అనుకునేవాళ్ళం. సో ఒకసారి ప్రసాద్ బలవంతం మీద ఒంగోలు సుబ్బయ్య శెట్టి మీటింగ్కి అటెండ్ అయ్యాను నేను. సుబ్బయ్య శెట్టి గారి స్పీచ్ విన్న తర్వాత కొంత ప్రభావితమయ్యా. ఆ తర్వాత నెక్స్ట్ అంటే సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ కంటే ముందు ఎంఎస్ఆర్ మీటింగ్ చివరిలో కొంత చూశాను. ఆ తర్వాత కావల్లో జరిగే ఎంఎస్ఆర్ మీటింగ్ విన్నా పూర్తిగా. మీటింగ్లో నాకుండే అలవాటు ఏంటంటే ఏ సెమినార్కి వెళ్ళినా మీటింగ్కి వెళ్ళినా కూడా నా బ్రెయిన్ మొత్తం అప్పగించేస్తా. అలా అప్పగించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిన అరగంట కావచ్చు, గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, ఆ స్పీచ్ అంతా నాకు బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు చెప్పిన మాటలన్నీ మళ్ళీ పక్కకు వచ్చి అప్పచెప్పగలను, లేదా నోట్స్ రాసి ఇవ్వగలను. అది చదువుకునేటప్పటి నుంచి నాకు అది అలవాటు. ఎంఎస్ఆర్ ఏమన్నారంటే ఏదో సందర్భంలో అందరూ చప్పట్లు కొడుతూ నువ్వు కొట్టవేమయ్యా చప్పట్లు కొట్టు అన్నారు. ఏది నేను 12 లక్షలు తీసుకుంటున్నాను, ఇది గొప్ప విషయం అంటే అందరు చప్పట్లు కొట్టారు. నేను ఆయన స్పీచ్లోకి వెళ్ళిపోయి ఉన్నా డీప్గా. మరి పర్టికులర్గా వేలు చూపించి చప్పట్లు కొట్టవా నువ్వు, ఎందుకు కొట్టవు అన్నారు. ఓకే కొట్టా చప్పట్లు. సరే ఇవన్నీ ఎందుకు అనేది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, ఎందుకు చప్పట్లు కొట్టమన్నారనేది కూడా చెప్తాను మీకు నేను. అయితే వెస్టేజ్ గురించి నేను తెలుసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఓహో ప్రసాద్ చేరాడు, ఏదో తంటాలు పడుతున్నాడు, ఇందులో ఏముంది, కంపెనీ హిస్టరీ ఏంటి, ఇదేం చేస్తుంది, ఇందులో ఎర్నింగ్ ఎలా వస్తుంది అని కొంత ఇన్వెస్టిగేట్ చేయడం, ఇంకా 2-3 మీటింగ్లు అటెండ్ అవ్వడం లాంటిది చేశాను నేను. అయితే భారతదేశంలో మన వెస్టేజ్ కాకుండా ఇంకో 9 రకాల డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లు ఉన్నాయి. అంటే మన ముందుకు వచ్చి పరిచయమైనవి. ఈ 9 డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మార్కెట్లో కన్నిటితో కంటే విస్టేజ్ అనేది నెంబర్ 1 అని చెప్పేసి డిక్లేర్ చేసుకున్నాను నేను. అది ఎలా అంటే ఐడి ఫ్రీ, మీరెవ్వరిని బలవంతంగా ఇంకో 5 మందిని 6 మందిని చేర్పించాల్సిన అవసరం లేదు. మీరు బస్తాలు సరుకును కొనాల్సిన అవసరం కూడా లేదు. మీకు నచ్చినంత కొనుక్కోవచ్చు, వస్తువు వాడచ్చు, వాడి మీకు నచ్చిన తర్వాతనే ఇంకొకరికి ప్రమోట్ చేయొచ్చు. నచ్చలేదా రిటర్న్ పాలసీ. సో దాంట్లో వచ్చే ఇన్కమ్ 9 రకాల ఆదాయాలు ఉన్నాయి కదా, 9 రకాల ఆదాయాలు కూడా 3 తరాల వరకు ఆదాయాల కొనసాగింపు ఉంటుంది. అత్యంత క్వాలిటీ గల వస్తువులు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు, ఇంట్లో వాడే వస్తువులు ఇస్తున్నారు, హెల్త్ సప్లిమెంట్స్ ఇస్తున్నారు, బ్యూటీ కేర్ వస్తువులు ఇస్తున్నారు. ఇటువంటి నాణ్యమైన వస్తువుల్ని ప్రజలకు తీసుకెళ్లి పరిచయం చేయడంలో తప్పే ఉంది. గతం నుంచి మనం సమాజం కోసమే కదా, అప్పుడు అక్షరాస్యత ఉద్యమం నుంచి, పొదుపు ఉద్యమం నుంచి, ఎయిడ్స్ కళాజాత దగ్గర నుంచి గ్రామాల్లో ప్రభుత్వం తరపున ప్రచారాలు చేసుకుంటూ జనాల్లోకి వెళ్తూ వాళ్ళ దగ్గర పడుకుంటూ వాళ్ళు పెట్టింది తింటూ జనాల్ని జాగృత పరుస్తూ వెళ్తున్నది ఎందుకు, ఆదాయం చూసుకోకుండా. సమాజంలో మార్పు కోసం సమాజానికి ఏదో కొంత చేద్దామని ఆశతోనే కదా. అదే క్రమంలో నేను ఇదే డిసైడ్ అయ్యా, ఒక మంచిని ప్రజలకు చెప్పి మంచి వస్తువులు వాడిస్తూ వాళ్ళకి హెల్త్ పికప్ చేస్తూ అలాగే ఒక టీం బిల్డప్ చేసుకొని ప్రసాదాలు టీం బిల్డప్ చేస్తున్నారు. వింజమూరు టీంకి ఎందుకు ఉపయోగపడకూడదు, వింజమూరు టీంకి ఎందుకు మనం ఆదాయం తీసుకురాకూడదు. మన వింజమూరు టీం బలపడి మనిషికి 50,000, 1,00,000, 20,000, 10,000 తీసుకుంటే ఒకవైపు నుంచి పేదరికం కూడా రూపుమాపొచ్చు కదా అని చెప్పి డిసైడ్ అయ్యాను నేను. ఈ క్రమంలోనే మనకి టీం అంతా పరిచయం అయింది. 4-5 మీటింగ్లకు వెళ్ళడం వల్ల పెద్దోళ్ళు కూడా పరిచయం అయ్యారు. సో ఇది. రెండోది వచ్చేసి మళ్ళీ మర్చిపోతానేమో, గుర్తు చేస్తాను. ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, విస్టేజ్ ఇంకా 3 రోజులు సిఎన్సీకి మిగిలింది మనకి. మనం ఎంత సిఎన్సీలు చేసుకుంటే అంత బెనిఫిట్. ఇది బలవంతం అయితే కాదు. మీరు పూర్తిగా 100 పాయింట్లు సిఎన్సీ చేసుకోలేకపోయినా కూడా ఒక 50 పాయింట్లకు టార్గెట్ పెట్టుకోండి. 40 పాయింట్లు వచ్చినా కూడా మీ ఐడి మనుగడలో ఉంటుంది, మీరు చేసే బిజినెస్ కూడా మనుగడలో ఉంటుంది. కొన్ని మన విస్టేజ్ ప్రత్యేకత ఏంటంటే, ఒక ఉదాహరణకి ఒక ఫ్లాక్స్ ఆయిల్ బాటిల్ కొన్నాం, 90 రోజులు వస్తుంది. అది 90 రోజుల దాకా మళ్ళీ కొనే అవసరం ఉండదు. కానీ మనం ఇంట్లో వాడుకునే వస్తువులు ఉంటాయి. మన ఇంట్లో వాడుకునే మినిమం చిన్నపాటి వస్తువులు కొనుక్కున్నా కూడా మనకి 40 పాయింట్లు అనేది ఖచ్చితంగా 40 పాయింట్లు వచ్చేస్తాయి. లేదు మనం 100 పాయింట్లు చేసేసుకొని కొన్ని వస్తువులు తెచ్చుకున్నాం అనుకోండి, మనం ప్రమోట్ చేసే పనే కదా మళ్ళీ, వేరే పని ఏముంది. నేను వాడుతున్నాను, మీరు వాడండి, నా హెల్త్ బాగుంది, మీరు హెల్త్ బాగా చేసుకోండి, నాకు ఆదాయం వస్తుంది, మీరు ఆదాయం తీసుకోండి అని చెప్పి మనం మోటివేట్ చేసి మన ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకెళ్లే పనే కదా. ఒక వస్తువు 2 ఎక్కువ కొనుక్కుందాం, మన పక్కింటోడుకో, వెనకింటోడుకో, మన క్లాస్మేట్కో, పరిచయమైన వాళ్ళకో మనం ఆ వస్తువుని వాళ్ళకి ప్రమోట్ చేసి వాళ్ళకి డబ్బులు తీసుకుని ఆ వస్తువు ఇద్దాం. సో మళ్ళీ మన దగ్గర ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మనకు కావాల్సిన వస్తువులు మన దగ్గర పెట్టుకొని
మనకు ఎక్కువైన వస్తువుల్ని వాళ్ళకి పరిచయం చేసే క్రమంలో అమ్ముదాం. మనకు లాభాలు వద్దు. మనకి ఎంతకైతే కంపెనీ డిస్కౌంట్లో ఇస్తుందో ఆ డిస్కౌంట్కి అమ్ముదాం. వస్తువు వన్స్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కనెక్ట్ అవుతారు. నువ్వు వాడే సంతూర్ సోప్కు మా సబ్బుకు జస్ట్ ₹6 తేడా. మాది ఎలా ఉంది అది ఎలా ఉంది, నువ్వు వాడే పేస్ట్ ఎలా ఉంది మాది ఎలా ఉంది. సో హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఇచ్చి చూస్తాను, నీకు ప్రాబ్లం ఎంత ప్రాబ్లం ఉన్నా తగ్గుతుంది, 15 రోజుల్లో రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇలా నచ్చ చెప్పుకోవచ్చు. సో సిఎన్సి చేయటం పెద్ద కష్టమేం కాదు. మనసు పెడితే సిఎన్సీనే కాదు, ఏది కష్టం కాదు. దానికి ఉదాహరణ ఇప్పుడు మనతో లైవ్లో మీటింగ్లో ఉన్న మనీషా మేడం గారే. చాలా చిన్న వయసు, ₹1,00,000 తీసుకుంటున్నారంటే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేశారామా. తెలుసుకున్నారు, సబ్జెక్ట్ నేర్చుకున్నారు, నచ్చ చెప్పగలిగారు, ముందుకెళ్తున్నారు. ఆమె పట్టుదల చూసి మిగతా టీం మెంబర్స్ అందరూ సపోర్ట్ ఇచ్చారు, సపోర్ట్ కూడా తీసుకున్నారు, ముందుకెళ్తున్నారు. ఎవరికి తీసుకోరు. ఆంధ్రప్రదేశ్లో మీకు గుర్తుందో లేదో, మా చిన్నప్పుడు నేను 10th ఆ రేంజ్లో విజయభారతి మేడం అని చెప్పేసి ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ లెక్చర్ ఒక ఆమె ఉండేవారు, విజయభారతి. ఆమె మన ఒంగోలు ఎంపీగా కూడా పోటీ చేశారు గతంలో. ఆమె ఏం చేశారంటే లెక్చరర్గా ఉంటూనే ఒక ఐడియా వచ్చింది. అంటే మాది రూరల్ ఏరియా కదా, ప్రతిదానికి ఒక ₹5 ₹10 వడ్డీ కూడా తీసుకెళ్తారు జనాలు. బాబుకు చిన్న జ్వరం వచ్చినా కూడా ₹100 తీసుకోవాలన్నా ₹10 వడ్డీకి డబ్బు తీసుకెళ్ళాలి. ఆమె కాన్సెప్ట్ ప్రైవేట్గా తీసుకొచ్చింది ఫస్ట్, అంటే ఈ జన విజ్ఞాన వేదిక ద్వారా. ఏమని, రోజుకి ₹1 పొదుపు చేసుకోండి. పొదుపు ఉద్యమం మీలో చాలా మంది గుర్తుండి ఉంటుంది. ఆ రోజుకి ₹1 పొదుపు అనే నినాదం ఈ రోజు దాన్ని ప్రభుత్వం టేకప్ చేసుకొని పొదుపు గ్రూపులు తయారయ్యి వాళ్ళకి సపరేట్ బ్యాంకింగ్ వ్యవస్థ తయారయ్యి ఆంధ్రప్రదేశ్లో ఆ పొదుపు లావాదేవీలు దాదాపు 8% వాటా ఆక్రమించున్నాయి మన బడ్జెట్లో. ఒక్క లెక్చరర్ ద్వారా స్టార్ట్ అయిన పొదుపు ఉద్యమం ప్రభుత్వం గుర్తించి ఆ స్థాయికి వెళ్ళింది. ఈరోజు పొదుపు గ్రూప్ లేని ఇల్లు లేదు, పొదుపు గ్రూప్ లేని ఊరు లేదు. సో అలాగే ఒక్కొక్క టీం మెంబర్ రోజుకు ఒక 10 మందిని అనుకుందాం టార్గెట్, ఐడీలు చేసుకుంటూ వాళ్ళని పోగొట్టకుండా ఫాలో అయ్యి ముందుకు నడిపించుకుంటూ అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటూ వెళ్తూ ఉంటే మీ ఐడీల సంఖ్య ఎంతవరకు వెళ్తుంది? అన్లిమిటెడ్. ఊహించడం కూడా కష్టమే కదా. ఉదాహరణ చెప్తా. ఉదాహరణకు మీ ఊర్లో ఒక 5,000 మంది జనాభా ఉన్నారనుకోండి, మీరు ఒక లీడర్గా ఎదగాలనుకున్నారు. 5,000 మంది జనాభాలో జస్ట్ ఒక 500 మంది మీ నమ్మకమైన ఫ్రెండ్స్గా తయారైతే, 500 మంది మీ అనుచరులుగా తయారైతే, ఫాలోవర్స్గా తయారైతే, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లే పరిస్థితి వస్తే 500 మంది మీ వెనక నిలబడ్డారు అనుకోండి. అప్పుడు ఆ స్టేషన్లో ఉండే హౌస్ ఆఫీసర్ పరిస్థితి ఏంటి ఊహించండి ఒకసారి. లేదా అవతల వాళ్ళకి సపోర్ట్ వచ్చే నాయకుడు పరిస్థితి ఏంటి ఊహించండి ఒకసారి. మంది నెట్వర్క్, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ బిజినెస్ కాదు, డైరెక్ట్ సెల్లింగ్లోనే తెలియకుండా నెట్వర్క్ బిజినెస్ మంది. అంటే జనాలతో కనెక్టివిటీ అవుతూ పోతూ ఉంటాం ఒక కుటుంబ సభ్యుల్లాగా. మన వెనక బలమంతా మన నెట్వర్క్ ఎంత పెంచుకుంటామో, పెంచుకున్న నెట్వర్క్ చేత సిఎన్సీలు చేయించగలమో అంత గెయిన్ అవుతాం, అంత బెనిఫిట్ అవుతాం. మీరు పెద్ద వాళ్ళ చెక్కులు కూడా చూడండి. ఈ నెలలో 1,00,000 వచ్చింది, రేపు నెలలో తగ్గొచ్చు, ఇంకో నెలలో పెరగొచ్చు. కారణం ఏంటి? మీ నెట్వర్క్లో సిఎన్సీలు సరిగ్గా జరగకపోతే ఆదాయం తగ్గుతుంది. సిఎన్సీలు అనుకున్న రేంజ్ కంటే ఎక్కువగా జరిగితే మీ ఆదాయం పెరుగుతుంది. సింపుల్ లాజిక్ అది. సో ఈ 3 రోజుల్లో మీరు సిఎన్సీ మీద ఫోకస్ చేయండి. మినిమం 40 పాయింట్లు 50 పాయింట్ల మీద దృష్టి పెట్టండి. 100 పాయింట్లకు దృష్టి పెట్టుకున్నా కూడా నష్టం లేదు. మీరు తెచ్చుకున్న ప్రోడక్ట్ పక్కన వాళ్ళకి ఇచ్చే క్రమంలో, అలవాటు చేసే క్రమంలో, పరిచయం చేసే క్రమంలో మీ డబ్బు మీకు రీబ్యాక్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, నేర్చుకునే దానికోసం అని చెప్పాను కదా, ఆ పాయింట్ ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసి దానికి కొన్ని డెఫినేషన్స్ మీకు చెప్తాను నేను. మానవ జీవితంలో ప్రతి మనిషి నిత్య విద్యార్థి. ఇది ఎవరు ఒప్పుకోకున్నా 100% రైట్. ఎంత పెద్ద మేధావైనా ప్రతి క్షణం నేర్చుకుంటూ ఉండాల్సిందే, నేర్చుకునే క్రమంలో ముందుకెళ్తూ ఉండాల్సిందే. సో నేను నేర్చుకునే క్రమంలో ఏం చేశానంటే, నెల్లూరులో నక్కలోళ్ళ ఐడియా ఉందా మీకు? తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు. వాళ్ళ దగ్గర పక్కన కూడా నిలబడలేము, వాళ్ళ పక్కన కూడా నిలబడలేము, వాళ్ళతో మాట్లాడలేము, వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. చాలా మంది ఏమంటారంటే ఆ నక్కలోళ్ళు శవాన్ని తింటారని,
వాళ్ళ శవం కనిపించదని, కొన్ని వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు ఒక రకరకాలుగా మాట్లాడుకుంటున్న క్రమంలో మేము జన విజ్ఞాన వేదిక నుంచి కలిసి నేను మరొక 9 మంది టీం 15 రోజుల పాటు నక్కలతోనే ఉన్నాం మేము. కారణం ఏంటి? అధ్యయనం చేయడం, వాళ్ళని అధ్యయనం చేయడం. 15 రోజుల పాటు అంటే వాళ్ళు వండుకునే ఆహారం మేము తినలేదు, కానీ మనం తినలేము, మన వల్ల కాదు. వాళ్ళతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళతో ఉంటూ వాళ్ళ ఆచార వ్యవహారాలు 15 రోజుల పాటు స్టడీ చేశాం. అంటే నేర్చుకోవడంలో ఒక భాగం. నేర్చుకోవడం కోసం అంత రిస్క్ చేశాం. మిమ్మల్ని నేర్చుకోవడానికి జస్ట్ ఒక మీటింగ్కి రమ్మంటున్నాం. నేర్చుకోవడం కోసం ఒక జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వమంటున్నాం. నేను వెళ్ళి నక్కలతో పడ్డ కష్టం కంటే ఎక్కువ కాదు కదా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వటం. నక్కలతో కలిసి పడుకున్నంత కష్టం కాదు కదా. నక్కల గుడారంలో వర్షం వస్తే దాక్కున్నంత కష్టం కాదు కదా. ఏది ఒక కావలిలో ఒక మీటింగ్కో, గూడూరులో మీటింగ్కో, ఇంకో మీటింగ్కో రావటం. మనకంటే 10 నిమిషాల ముందు ఐడి జనరేట్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన గురువులే, గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటంటే విస్టేజ్ గురించి తెలుసుకునే ఐడి జనరేట్ చేసుకుంటారు. అది ఎవరు బలవంతం వల్ల కావచ్చు, మొహమాటం వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు. నాకు తెలిసి వాళ్ళకై వాళ్ళు వచ్చి ఐడి వేయమని చెప్పరు. కారణం ఏంటి? తెలియక. మాకు తెలుసు అంటారు విస్టేజ్ గురించి. ప్రతి ఒక్కరు కామన్గా వాడే మాటే. సో విస్టేజ్ గురించి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది, డేటా లేదు. డేటా తెలుసుకున్న రోజు వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, మన దగ్గరికి వస్తారు. మా ఫ్రెండ్ రవి గూడూరు డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్, రవిరాజు పేరు. అతను ప్రసాద్ సార్కి నాకు ఫోన్లు చేసి విసిగిచ్చి మమ్మల్ని తిట్టి అలిగి మా మీద ఐడి వేసుకున్నాడు. ఇది విచిత్రం. నాకు తెలిసి వెస్టేజ్ చరిత్రలోనే విచిత్రం అనుకుంటా నేను. ఏది ఒక కస్టమర్ అలిగి తగులాడి తిట్టి వచ్చి ఐడి వేస్తారా ఇరా అని చెప్పేసి బెదిరించి ఐడి వేసుకోవడం వెస్టేజ్ చరిత్రలో ఒక అద్భుతం అనుకుంటా నేను. అది మా టీంలో జరిగింది. అది అంటే అతను డేటా తెలుసుకున్నాడు మొత్తం. వెస్టేజ్ అంటే ఏంటి, దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, మంచి ఏంటి, చెడు, పూర్తి డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని ఆ తర్వాత ఐడి కోసం మమ్మల్ని ప్రెజర్ చేసాడు. ఐడి వేసాం గూడూరులో లెక్చర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ ఆయన రవిరాజ్ అని చెప్పేసి. మీరు ఎవరైనా గూడూరు వాళ్ళు ఉంటే కలవచ్చు, కలిసి అతను సిఎన్సీ కూడా చేయించవచ్చు మీరు. సో వాళ్ళు కొంత బిజీగా ఉంటారు కాబట్టి షాప్ దాకా వెళ్ళటం రావటం. రాపూర్ నుంచి గూడూరు అప్ అండ్ డౌన్ చేస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీకు కొంత. ఇలా తెలియని వాళ్ళు చెప్పే మాట. రెండోది గెలుపు. నిరంతరం పని చేసుకుంటూ పోతూ ఉంటే గెలుపు అనేది ఖచ్చితంగా మన వెంటే వస్తుంది. మీరు చెక్కు గురించి ఆలోచించొద్దు. కొత్తగా వచ్చిన మిత్రులు చెక్కు గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు మనీషా మేడం కూడా నాకు చెక్కు కావాలి కావాలి కావాలని పని చేసుకుంటూ ఉండుంటే ఇంత దూరం అచీవ్ అయ్యే వాళ్ళు కాదేమో నాకు తెలిసి. గెలవాలి గెలవాలి గెలవాలి, ఎంఎస్ఆర్ గారు అదేగా చెప్తారు. గెలవాలి గెలవాలి గెలవాలి, గెలిచి తీరాలి, డిసైడ్ అంతే. గెలుపుతో పాటు డబ్బు వస్తుంది, అది 100% రైట్. అది ఏ రంగమైనా కావచ్చు. ఇప్పుడు మన దేశంలో ఉద్యోగాలు లేవు, మీకు తెలుసో లేదో. వేలకు వేల ఫీజులు కట్టి మన పిల్లల్ని చదివిస్తున్నాం. అప్పట్లో మన చదువులు ఎలాగో అయిపోయాయి. ఆ రోజులు వేరు. అప్పుడు చదువుకున్నాం మనం, ఇప్పుడు చదువుకుంటున్నాం. చదువుకున్నాము, ఇప్పుడు చదువుకుంటున్నాం. బస్తాలు బస్తాలు డబ్బులు కట్టి చదువుకుంటున్నాం మనం, కానీ ఉద్యోగాలు అయితే లేవు. ఇప్పుడు భారతదేశ నిరుద్యోగ యువతకి, గృహిణులకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, ఇంకోళ్ళకి కానివ్వండి, ఏకైక దిక్కు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మాత్రమే. ఆ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్తో విస్టేజ్ అనేది 100% రైట్. ఎందుకంటే ఇందులో ఎలాంటి మోసాలకు తావులేదు. ఎవరి చేతుల్లో లేరు, బాస్ లేడు, వేధింపులు ఉండవు. మీకు నచ్చినంత చేయొచ్చు, నచ్చినంతసేపు వర్క్ చేయొచ్చు, నచ్చినట్లు పని చేసుకోవచ్చు, ఆదాయాన్ని గడిస్తూ ఉండొచ్చు. ఒకసారి ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే 3 తరాల వరకు మీ ఫ్యామిలీ సేవ్. మిగతా ఏ రంగంలోనూ లేదు. ఏ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ వచ్చినా మీతోనే మీ ఆదాయం కూడా ఆగిపోతుంది. వాళ్ళ సిస్టమ్ అలా ప్లాన్ చేశారు. కానీ విస్టేజ్ అలా కాదు. మీరు, మీ తర్వాత మీ భార్య లేదా భర్త, మీ పిల్లలు, 3 తరాల పాటు ఇన్కమ్ అందుకునే వెసులుబాటు విస్టేజ్లో కల్పించారు. విజయ పదం వైపు దూసుకుపోవాలంటే ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా ఆగం మనం. వెళ్తూ ఉంటాం. వెళ్ళాలి అన్న సంకల్పం మాత్రమే, అంతే. మీరు కథ విన్నారు, మహాభారతంలో ద్రోణాచార్యుడు ఏం చేశారంటే విలువ శిష్యులు నేర్పిస్తారు కదా. ఈ పాండవులకి విలువిద్య నేర్పించడానికి పిలుచుకొని వస్తే చెట్టు మీద పక్షిని చూపించి, నీకు ఫస్ట్ ఒక్కొక్కరిని పిలిచి, నీకు పక్షి కనిపిస్తుందా, పక్షి కనిపిస్తుందా, ఇంకేమైనా కనిపిస్తుందా, చెట్టు కొమ్మలు ఆకులు కనిపిస్తున్నాయి, పక్షి కూడా కనిపిస్తుంది అంటారు. అందరూ అదే చెప్తారు. లాస్ట్కి అర్జునుడు బాణం తీసుకుంటాడు. ఆయన బాణం తీసుకొని ద్రోణాచార్యుడు ప్రశ్నిస్తారు, అర్జున నీకేం కనిపిస్తుందని. పక్షి కన్ను మాత్రం కనిపిస్తుంది గురుగారు అన్నారు.
అదేంటి నీకు కొమ్మలు ఆకులు అడ్డం లేదు? పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది నాకు, చెట్టు కనిపించట్లేదు, అసలు పక్షి కూడా కనిపించట్లా. మీరు కంట్లో కొట్టమన్నారు కాబట్టి ఆ కన్ను మాత్రమే కనిపిస్తుంది అన్నారు. అది సంకల్పం అంటే, కాన్సన్ట్రేషన్ అంటే. సో మన పురాణాలని కూడా మన జీవితానికి అన్వయించుకుంటే ఈ విధంగా అన్వయించుకొని గెలవచ్చు. ఏదైనా సరే చదివే కొంది చేసే కొంది పనులు తెలుస్తాయి, చదివే కొంది చేసే కొంది అంటే లోటుపాట్లు తెలుస్తాయి, లోతు తెలుస్తుంది, అనుభవం వస్తుంది. మనకంటే పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్, వాళ్ళు ఒప్పించుకున్న విధానం. ఇప్పుడు ₹1,00,000 తీసుకుంటున్నారంటే మనీషా మేడం గారు కావచ్చు, ఇంకో మన సుమలత మేడం 50,000 సుమలత మేడం గారు కావచ్చు, 4 లక్షలు తీసుకున్న బీవీ మేడం కావచ్చు. ఎన్ని గడపలు ఎక్కుంటారు, ఎన్ని మెట్లు తొక్కుంటారు చెప్పండి. ఎన్ని వ్యతిరేకతలు ఎదుర్కొని ఉంటారు. ఆ వ్యతిరేకతల నుంచి పుట్టిన కసే వాళ్ళు నా రూట్కి తీసుకెళ్ళింది. ఓ ఇద్దరు ముగ్గురు వ్యతిరేకించారులే బా, నేను చేయలేను, ఏం సెల్లింగ్ బిజినెస్ ఇది, ఉద్యోగం ట్రై చేసుకుందామంటే ఇంత అమౌంట్ వస్తుందా, ఇంత ఫ్రీనెస్ వస్తుందా, మీకు మీరే బాస్ కదా ఈరోజు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు నేనే బాస్, నాకెవ్వడు బాస్ ఉండకూడదు, తల ఎత్తుకునే బతకాలి, తల ఎత్తుకునే తిరగాలి అన్న కాన్సెప్ట్ తో ముందుకెళ్తే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో విజయం మీదే అవుతుంది. ఏమో ఈ టీంలో ఉన్న అందరూ కూడా రేపు రాబోయే డిసెంబర్ తలా 50,000 లక్షలు తీసుకోవచ్చునేమో. అంతే, మీ స్టైల్ మీది, మీరు ఒప్పించుకునే విధానం మీది, మీరు సెలెక్ట్ చేసుకునే పర్సన్స్ ఎలాంటి వాళ్ళు మీకే తెలుసు. ఎలాంటి వాళ్ళైనా మన దారి తెచ్చుకోవచ్చు, ఎందుకంటే మన దగ్గర నాణ్యత అనే ఒక ఆయుధం ఉంది, నమ్మకం అనే ఆయుధం ఉంది, నిజాయితీ అనే ఆయుధం ఉంది. ఎక్కడా మోసం చేసే ఆస్కారం లేదు. ఈ ప్రపంచంలో మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా బతికే రంగాలు రెండే నాకు తెలిసి. ఒకటి రైతు, వ్యవసాయ రంగం. ఎవరిని మోసం చేయలేడు, అన్యాయంగా ₹1 తెచ్చుకోలేడు. ప్రపంచం అంతా అతన్ని మోసం చేస్తుంది తప్ప అతను ఎవరిని మోసం చేసే పరిస్థితి లేదు. రెండోది విస్టేజ్, 100% విస్టేజ్. ఎలా మోసం చేస్తాం ఇప్పుడు చెప్తా. ఎంఎస్ఆర్ ఆ రోజు చప్పటి ఎందుకు కొట్టలేదు, కొట్టవయ్యా అని నా చేతి కొట్టించాడు. అప్పుడు కొత్త కాబట్టి నేను అనుకున్నా, ఈయనకు 12 లక్షలు వస్తే నేను చప్పలు కొట్టాలా, ఆయన ఏమో నాకేమో ₹100 ఇస్తాడా, ఇలా చాలా మంది అనుకుంటారు. కానీ అలా కాదు. 12 లక్షల డబ్బు అబద్ధాలు చెప్పకుండా కేవలం శ్రమతో ఒక మంచి ప్రోడక్ట్ సమాజానికి అందిస్తూ, సమాజంలో సమాజంలో ఆరోగ్యాన్ని బాగా చేస్తూ, ఆదాయాన్ని పెంచుతూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం చేసుకుంటూ వచ్చే క్రమంలో ₹12 లక్షల డబ్బులు తీసుకుంటారు. అది కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి 12 లక్షలు సంపాదిస్తున్నారంటే దానికి చప్పట్లు కొట్టాలి, కొట్టి తీరాలి. అవసరమైతే విజిల్స్ కూడా వేయాలి. ఎందుకంటే అది విజయం, కళ్ళ ముందు కనిపిస్తున్న విజయం, ఒప్పుకొని తీరాలి. బయట రియల్ ఎస్టేట్ లో 100 కోట్లు, ₹1 సంపాదించి కార్లో తిరుగుతుంటారు. ఎంతమంది కడుపులు కొట్టుంటారు ఆలోచించండి. బిజినెస్ ఏదైనా కావచ్చు, అన్యాయం ఖచ్చితంగా ఉంటుంది. వ్యాపారంలో మోసం లేనిది, అబద్ధం లేనిది వ్యాపారం జరగదు. అది ఏదైనా కావచ్చు. కానీ ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోనే మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, పక్కనోని తొక్కకుండా, నువ్వు బతుకుతూ, నువ్వు గెలుస్తూ, ఇంకొకరిని బతికిస్తూ వాళ్ళ గెలుపు కోసం కష్టపడేటటువంటి ఏదైనా రంగం ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అలాంటి మంచి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది వెస్టేజ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నా. నా అధ్యయనంలో నాకు తెలిసింది ఇది. రెండో అంశం, ఎవ్వరు ఎందులో తీసుకోరు, ఎవరి ప్రత్యేకత వాళ్ళది. అవసరమైనప్పుడు ఇనుము కూడా దాని ప్రత్యేకత చాటుకుంటుంది, ఇంకా అవసరమైనప్పుడు బంగారం కూడా ప్రత్యేకత చాటుకుంటుంది. బంగారాన్ని ఇనుముతో పోల్చలేం, ఇనుమును బంగారంతో పోల్చలేం. బంగారం కడ్డీలతో స్లాబ్ వేసుకోలేంగా. ఎవరి పని వాళ్ళది. మన మాట వినలేదని చెప్పేసి ఎవరిని తక్కువ చేసి చూడదు దయచేసి. ఈ రోజు రాకపోయినా రేపు వస్తారు. ఒక చిరునవ్వుతో అతన్ని పలకరిస్తూనే ఉండండి. అవసరమైనప్పుడు అంతా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసడానికి ప్రయత్నం చేస్తూనే ఉండండి. అదేదో సామెత ఉంది, పట్టుబట్టారు, వెస్టేజ్ లోకి అడుగు పెట్టారు, గెలవాలని కోరుకుంటున్నారు, అసలు రాకుండా ఉంటే ఏది ఉండదు, కానీ వచ్చారు కదా. పట్టు పట్టరాదు, పట్టి వీడరాదు, పట్టు పట్టి వీడుట కంటే పడి చచ్చుట మేలు, విశ్వదాభిరామ విరవేమన్న చెప్పారు వేమన్న గారు. పట్టుబట్టారు. ఈ రోజు వింజమూరు టీంలో 4 చెక్కులు తీసుకున్నారు. అది ఎంతైనా కావచ్చు, మేబీ రాబోయే నెలలో 8 మంది కావచ్చు, ఇంకా పై వచ్చే నెలలో 50 మంది కూడా కావచ్చు. వింజమూరు టీం కాన్సెప్ట్, నేను ఒక్కని ₹1,00,000 తీసుకోవాలి అన్న కసి బలం ఎవ్వరిలో లేదు. అందరూ తీసుకోవాలి. మేము ఫస్టే అనుకున్నాం, ఒక్కరు 1,00,000 అనేది తర్వాత ఎలాగో వస్తుంది, ఒక అడుగు ముందుకు పడ్డ తర్వాత బండికి వాళ్ళకి మానదు. ఒక 20 మంది మనిషికి 5,000 చొప్పున ఎర్నింగ్ స్టార్ట్ అయితే ₹1,00,000 ఆదాయం వచ్చేసినట్టు వింజమూరు టీంకి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. గొప్ప గొప్ప అడుగులు కూడా ఒక అడుగుతోనే కదా స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్క అడుగు వేసుకుంటూ చిన్న పురిటి బిడ్డలాగా
తప్పటడుగులు వేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది వింజమూరు టీం. ఈ టీంలో ఉన్న మనీషా మేడం లాంటి సీనియర్స్ ఎవరైనా వాళ్ళ టైం ఎప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడు మా వింజమూరు టీంకి మీరు పడ్డటువంటి శ్రమ, మీరు అందుకున్న విజయం, మీరు చేసినటువంటి వర్క్ మాతో ఇలాంటి జూమ్ మీటింగ్ లో పంచుకుంటే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీరందరూ మాకు స్ఫూర్తి. మేము కొత్తగా వచ్చిన వాళ్ళం. ఇందాకే చెప్పా, నాకంటే కూడా 10 నిమిషాల ముందు ఐడియా వేసిన ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్లే, నాకు గురువులతో సమానమే. మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నేను ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్న సుగాలీల దగ్గర కూడా ఉన్నా, అక్కడ ఒక 1 month 2 months. శ్రీశైలం సుగాలీల దగ్గర కూడా ఉన్నా, చెంచులు కోయ చెంచులు అంటారు వీళ్ళని, వాళ్ళని సుగాలీలు అంటారు, వాళ్ళ దగ్గర కూడా ఉన్నా. అక్కడ ఎందుకంటే వాళ్ళ డెలివరీ సిస్టమ్ అధ్యయనం చేయడానికి. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉండేటటువంటి సుగాలీలు అయితే డెలివరీ టైంలో తల్లిని బిడ్డను ఒక రూమ్ లో వేసి బంధిస్తారు. ఇద్దరిలో ఏ ఒక్కరు బతికినా అక్కడ అదే సమాధి. ఇంకా వాళ్ళకి ఇద్దరు బతికితేనే బయటికి తీసుకొస్తారు. ఆ ఆచారాన్ని అధ్యయనం చేసి అది ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ఆచారం మీద అవగాహన కల్పించి ఇప్పుడు ఆచారం రూపుమాపేదానికి నేను కూడా కృషి చేసే దాంట్లో. నక్కల వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్తా. వాళ్ళు శవాన్ని చూస్తేనంట, వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ శవాన్ని చూస్తేనంట అతను స్వర్గానికి వెళ్ళడంట, ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి. అందుకని చెప్పేసి చనిపోయిన విషయం వాళ్ళకి మాత్రమే తెలుసు, పక్కన వాళ్ళకి తెలియకుండా, ఎలాంటి హంగులు ఆర్భటాలు లేకుండా మిడ్ నైట్ ఒక శవాన్ని ఒక మూట కట్టుకొని అడవికి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు పూర్తి చేసి వచ్చేస్తారు. ఇంకా మళ్ళీ ఉత్తరత్ర ఏమీ చేయరు. తర్వాత వాళ్ళ డెలివరీ సిస్టమ్ ఏంటంటే నొప్పులు రాగానే లేడీకి ఒక 6 అడుగులు గోడ ఎక్కించి దూకిచ్చేస్తారు. బేబీ బయటకు వచ్చేసిన వెంటనే బొడ్డు కోసి పక్కన పడేస్తారు. వాళ్ళకు ఇలా ముంజయి పట్టుకుంటే పెళ్లి అయిపోయినట్టే. అది ఎవరు పట్టుకున్నా కూడా వాళ్ళు చేయి పట్టుకుంటే పెళ్లి అయిపోయినట్టే. వాళ్ళు నెల్లూరులో ఇంకా వడ్డీలకు డబ్బులు ఇస్తారు. వాళ్ళు 2 రూపీస్ వడ్డీకి డబ్బులు ఇస్తారు, ఎవరికైనా ఇస్తారు. వాళ్ళకి కట్టలేదనుకోండి, వాళ్ళందరూ బ్యాచ్ అంతా మన ఇంటికి వచ్చి మన ఇంట్లోనే కోతులు ఆడించుకుంటూ మన ఇంట్లోనే వంటలు చేసుకొని తింటూ ఉంటారు. సచ్చి చెడి కిడ్నాప్ అయినా సరే కట్టాల్సిందే. అంటే సమాజం కానటువంటి ఒక తెగ నక్కలోళ్ళు. ఇలా నేర్చుకోవడం కోసం ఇన్ని అధ్యయనాలు చేసిన నేను విస్టేజ్ గురించి నేర్చుకొని సమాజానికి ఎందుకు ఉపయోగపడకూడదు అనుకున్నా. అందుకే వింజమూరు టీంకి నేను సపోర్ట్ ఇస్తున్నా. నాకు చేతనంత వరకు, నాకు తెలిసినంత వరకు సపోర్ట్ ఇస్తున్నా. మేబీ నేను కూడా ఇప్పుడు ఫుల్ టైం చేయట్లా. కారణం ఏంటంటే నేను కొన్ని పనులు ఇచ్చా. మొన్న జూము వెంకట సుబ్బమ్మ మాట్లాడేటప్పుడు నేను ఆర్టీసీ బస్టాండ్ తిరుపతిలో ఉన్నా. ఇప్పుడు కూడా ప్రజెంట్ తిరుపతిలో ఉన్నా. నైట్కి మళ్ళీ బెంగళూరు వెళ్తాను. తిరుపతిలో ఉండి కూడా నేను ఈరోజు ఒక హోమియో హేమాగ్ని అని ఒక డాక్టర్ పరిచయం అయింది నాకు. ఆ మేడంతో ఈరోజు దాదాపు మధ్యాహ్నం దాకా మాట్లాడా విస్టేజ్ గురించి చెప్పా. హెయిర్ ఆయిల్, షాంపూ, పేస్ట్ ఇప్పించా ఆమెకి. మా ఫ్రెండ్ ద్వారా కొనుక్కొని వచ్చి ఇచ్చాను. ఆమె నెక్స్ట్ రండి సార్ మీరు, నేను ఖచ్చితంగా ఐడి తీసుకుంటాను, నిజంగా అంత ఎర్నింగ్ వస్తుందా వినున్నాను కానీ నాకెవరు చెప్పలేదు. అసలు పాయింట్ ఇక్కడ దొరికింది. అంత ఎర్నింగ్ వస్తుందా ఇందులో, నేను వినున్నాను వెస్టేజ్ గురించి, ఈ అషూర్ నాకు తెలుసు, నిజంగా అంత ఆదాయం ఉందా? ఆశ్చర్యపోయారామా. నేను 10 నిమిషాలు కూర్చోబెట్టి, నేను భోంచేస్తూ ఎదురు కూర్చోబెట్టుకొని ఈ ప్లాన్ చెప్పా. నాకు వచ్చిన వాట్సాప్లో ప్రసాద్ సార్కి వచ్చింది, ఆర్కేకి, నాకు మా వింజమూరు టీం చెక్కులు మాత్రం చూపించాను. తర్వాత మనీషా మేడం పోస్టర్ కూడా చూపించాను. చూడండి మేడం 1 lakh అచీవ్, మీలాగే ఉంది సేమ్, అలాగే సన్నగా, చిన్న ఏజ్, చూడండి ఒకసారి అని. ఆమె చూసి ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళది ఒంగోలు అంట, అమ్మా నాన్న గవర్నమెంట్ డాక్టర్స్, ఇవి హోమియో డాక్టర్, తిరుపతిలో క్లినిక్ పెట్టుకున్నారు ఆమె. సో మనం చెప్పకపోవడం వల్ల కూడా చాలా మందికి తెలియదు కదా విస్టేజ్ గురించి. విస్టేజ్, అవును విస్టేజ్ ఉంది, ఉంటే ఏంటి, విస్టేజ్ ఉంది కాబట్టి విస్టేజ్ నాది, నేను రేపటి నుంచి విస్టేజ్ లో పనిచేస్తానని ఫీలింగ్ లో తీసుకురావాలి. మనం ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. మనకేమన్నా పోయి ఎగ్జామ్ రాయలేం కదా. దాదాపు 6-7 నెలలు చదువుకోవాలి, 3 నెలల పరీక్షలు రాయాలి, 6 నెలల పరీక్షలు రాయాలి, అప్పుడు సంవత్సరం పరీక్షలు. ఇప్పుడు అందరం మనం 3 నెలల పరీక్షల్లోనే ఉన్నాం, సంవత్సరం పరీక్షల కోసం వెయిట్ చేస్తున్నాం. అలాగే కొత్త వాళ్ళని కూడా జాయిన్ చేసుకోవాలి కదా నర్సరీలో, అంటే ఎల్కేజీలో నర్సరీలో జాయిన్ చేసుకోవాలి కదా. జాయిన్ చేసుకుంటేనే కదా పెద్ద స్టూడెంట్స్ అవుతారు. కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం. సిఎన్సీని మాత్రం మర్చిపోద్దు దయచేసి. ప్రతి ఒక్కళ్ళకి నాకు ఇందుకు చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఉద్యోగాలు లేవు. ఎల్ఐసి ప్రైవేట్ పరం అయిపోయింది, ఆర్టీసీ ప్రైవేట్ పరం అయిపోయింది, రకరకాల డిపార్ట్మెంట్లు, చివరికి న్యాయశాఖ కూడా ప్రైవేట్ పరం చేద్దామన్న ఆలోచన ఈ ప్రభుత్వాలకు ఉంది. ఈ రోజు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో 8% మంది 20,000 లోపల జీతం తీసుకునే వాళ్ళే ఉన్నారు భారతదేశం మొత్తం మీద. 2004 తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళకి పెన్షన్ కూడా డైలీ లేబర్ కంటే ఇంకా తక్కువ వాళ్ళ స్థాయి. ఇంకా లంచాలు గించాలు తీసుకుని వాళ్ళ కడుపు వీళ్ళ కడుపులు కొట్టి ఫైళ్లు తారుమారు చేసి సంపాదించాలి.
అలాంటివేమీ లేకుండా నిలబడగలగాలంటే నిజాయితీగా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తూ అందరినీ సంతోషంగా ఉంచుతూ మనం సంతోషంగా ఉంటూ మనం ఆదాయం తీసుకుంటూ పక్కన వాడికి ఆదాయం ఇప్పిస్తూ మనం గెలిపిస్తూ గెలిపించుకుంటూ మనం నవ్వుతూ నవ్వించుకుంటూ సంతోషాన్ని పంచుకుంటూ ముందుకెళ్లే ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది వెస్టేజ్ మాత్రమే. ఇంకోటి ఇందులో విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ క్షణం ఏ చిన్న పొరపాటు జరిగినా నేను మా టీం వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ లేకుండా నేను మందలిస్తూ ఉంటా. నేను భరించలేను, నా అలవాటది. ఇంతవరకు ఎవరికి మా టీం వాళ్ళకే తెలిసిన సీక్రెట్ ఒకటి చెప్తాను. 3 months నేను నక్సల్స్ తో ఫారెస్ట్ లో ఉన్నా. ఇంటర్మీడియట్ లో 3 months కాలేజీకి కూడా ఎగ్గొట్టి నక్సల్స్ తో ఫారెస్ట్ లో ఉన్నా. వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఎందుకు వెళ్ళారు, అసలు ఫారెస్ట్ కి ఎలా ప్రభావితమయ్యారు, ఎందుకు అలా చేస్తున్నారు, ఏంటి అన్నీ తెలుసుకొని వాళ్ళే తీసుకొచ్చి మమ్మల్ని ఊళ్ళో వదిలిపెట్టారు. మా ముగ్గురు వెళ్ళాము ఇక్కడ నుంచి, మా ముగ్గురు వదిలిపెట్టారు. మీరు సమాజంలోనే ఉండాలి, అడవుల్లో ఉండి పోరాటే బ్యాచ్ మీరు కాదు, మీరు సమాజంలో ఉంటూనే సమాజానికి ఉపయోగపడుతూ ఉండండి అని. 11 రూపాయలతో 15 ఉద్యోగాలు తెప్పించాను నేను. సమాజానికి నాంత చేయగలిగింది 8 మందికి హార్ట్ ఆపరేషన్లు చేయించా. పోలీస్ స్టేషన్లలో పనులు కాక గుమ్మ ముందు కూర్చొని ఏడ్చేవాళ్ళు ఎవరన్నా కనపడితే నేను ఎదురుకి ఫైట్ చేసి ఒక న్యాయం జరిగేదాకా పోరాటం చేశాను. ఇవన్నీ విప్లవాలు, ఉద్యమాలు చేసుకుంటున్నాం. 21 సంవత్సరం, 21 కాదు, 25 సంవత్సరాల నా జర్నలిజంలో ఏ రోజు కళాన్ని నమ్ముకోలా, అలాగని నమ్ముకోనూ లేదు. ఈ రోజు నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం ప్రెస్ క్లబ్బుల్లో ఉదయగిరి గౌస్ భాష అంటే తడుముకోకుండా నా గురించి చెప్తారు. అది మాత్రం సంపాదించుకున్నా. నాకంటూ కొంతమంది జనాలు, ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఉన్నారు. నేను సపరేట్ ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాను. ఆ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా 35,000 మంది ఉన్నారు ఈ రోజు. వాళ్ళెవరో ముక్కు మొహం నాకు తెలియదు. సో ఇంత చేసే నేను విస్టేజ్ లో అడుగు పెట్టి నేను గెలిచి ఇంకొకరిని గెలిపించుకోలేనా అని చెప్పి కాన్సెప్ట్ తోనే ఈ ప్లాట్ఫామ్ లో అడుగు పెట్టాను. అందులోనూ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉండటం అనేది ఇంకో అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే విలువలు ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి. ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకుంటున్నాం. విలువలకు మారిపోయారు ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఎందుకంటే 80% లేడీస్ ఉన్నారు మన టీముల్లో. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. కంటికి రెప్పలాగా వాళ్ళని కాపలా కాసుకుంటూ మన బిడ్డల్ని ఎలాగైతే స్కూల్లో దిగబెట్టి మళ్ళీ ఎలాగైతే సాయంత్రం పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి దిగబెడతామో అదే విధంగా మన ఆడబిడ్డల్ని మీటింగ్లకు తీసుకెళ్ళాలి. అదే జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పాలి. అది ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో చూశాను. కానీ ఏదో ఒక దాంట్లో మంచి చెడులు ఉంటాయని చెప్పేసి ఎంఎస్ఆర్ అసోసియేషన్ కూడా కొంత అటు ఇటుగా ఉన్నారు కొంతమంది. అది అవుట్ ఆఫ్ మనకొద్దు. ఏదేమైనా సరే మనం గెలుపుకు దగ్గర అవుతున్నాం, గెలుస్తాం, గెలిచి తీరుతాం. ఎంఎస్ఆర్ చెప్పినట్టు డిసైడ్, గెలుపు కోసం పనిచేయండి, డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది. డబ్బు విజయాన్ని తీసుకురాలేదు, గెలుపు మాత్రమే డబ్బును తీసుకొస్తుంది. విజయం సాధించిన ప్రతి ఒక్కళ్ళు డబ్బు సంపాదించగలరు, కానీ డబ్బు ఉన్న ప్రతి ఒక్కళ్ళు విజయాన్ని కొనలేరు మిత్రమా, గుర్తుపెట్టుకోండి. 10 ట్రాక్టర్ల డబ్బు తీసుకెళ్ళి నన్ను దేశం తరపున ఐపీఎల్ ఆడించమంటే ఆడిపించరు, వద్దుపమ్మంటారు. నిరంతరం ప్రాక్టీస్ చేసి ఆడి 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 గెలిచి ప్రాణాలొడ్డి విజయం వైపు దూసుకెళ్లి దేశం తరపున ఆడితే ఆ 10 ట్రాక్టర్ల డబ్బు దేశమే మనకి ఇస్తుంది. సో విస్టేజ్లు కూడా అదే ఉంది. వేసే ప్రతి అడుగు ధైర్యంగా వేయండి, వేసే ప్రతి అడుగు నమ్మకంగా వేయండి, వేసే ప్రతి అడుగు నిజాయితీగా వేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీ కళ్ళల్లో తొణుకు బెండుకు అనేది కనిపించనియదు. దయచేసి మీరు మాట్లాడే కాన్ఫిడెంటే అవతల వ్యక్తిని మీ రూటుకి తీసుకొస్తుంది. మన దగ్గర ఏముందా లేదా అవతలకి అనవసరం, మన కాన్ఫిడెన్స్ మాత్రం చెరగకూడదు, మన గుండెల్లో ధైర్యం మాత్రం వెనకూడదు. ఎందుకు ఒప్పుకోడు మాట్లాడితే, వాళ్ళ తాతయ్యని ఒప్పుకుంటాడు. ఇదే నమ్మకంతో ముందుకెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తే, సీఎన్సీల మీద దృష్టి పెడితే గెలుపు అనేది అందరికీ సాధ్యమే, ప్రతి ఒక్కళ్ళకి సాధ్యమే. ఓకేనా? నాకు ఇంత విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ, టీంలో ఉన్నటువంటి అందరికీ, జూమ్లో ఉన్న 35 మంది మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇంకెవరైనా నాకు లోటుపాట్లు చెప్పగలిగే వాళ్ళు ఉంటే దయచేసి చెప్పండి. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ తప్పులు ఒప్పులు ఉంటాయి, నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. ఇంకోసారి స్పీచ్లో అలాంటి పొరపాట్లు దొరలకుండా జాగ్రత్త పడతా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అందరికీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. వాట్ ఎ ఫంటాస్టిక్ అనాలైజ్. సమాజంలో ఉన్న ప్రతి మనిషి పైన మీ యొక్క అవగాహన ఎక్సలెంట్ ఉంది సార్. ఐ హ్యావ్ నెవర్ హియర్ అబౌట్
ఇంతవరకు మీ గురించి నాకు తెలీదు. ఇప్పుడు పూర్తిగా మీ అనాలిసిస్, మీ నాలెడ్జ్, మీ విజ్ఞానం మొత్తం ఈ రోజు బయటపెట్టారు. నేను చాలా ధన్యుడిగా భావిస్తాను మీతో మేము ప్రయాణం చేయడం, మీ డౌన్ లైనర్ గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ యువర్ పర్మిషన్ కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. తప్పకుండా తీసుకోండి. ఉమా మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. సార్ చాలా సూపర్ గా చెప్పారు సార్ ఈరోజు జూమ్ అయితే. నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ చదువుకుంటూ వచ్చిన ఆపర్చునిటీని ఎందుకు వదులుకోవాలి తెలుసుకుందామని వచ్చి దీంట్లో లైఫ్ ఉంది అని అని తెలుసుకొని నేను వెస్టేజ్ ని చేస్తున్నాను సార్. ఇంతమంది ఉన్నా కూడా మన వెస్టేజ్ లో కానీ ఇంకా ఎక్కడో ఒకరు ఇద్దరు చెప్పే మాటలు విని వెనక్కి ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అలాంటి వాళ్ళకి మీ మీటింగ్ అనేది చాలా మోటివేషన్ ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. సార్ రమేష్ సార్, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఫ్రెండ్స్ సార్ చెప్పిన హోటల్లో ఏది అబద్ధం లేదు, ఏది మోసము లేదు, ఏది లేదు. నేను సార్తో నిన్న ఒక 2 days క్రితము గడ్డి సిద్ధేశంలో కలిసినాను సార్ని. సార్ చెప్పిన దాంట్లో ప్రతి పాయింట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పి ప్రతి పాయింట్ లో నీతి నిజాయితీ ఉంది. ఆ నీతి నిజాయితీ కానీ పక్కన పెట్టుంటే ఆయన ఇప్పుడు మనకు అందుండేవాడు కాదు. ఆయన ఆడి కారులోనో BMW అతనంతా పెద్ద పెద్దోళ్ళతో తిరిగి ఆయనకి ఒక సెటప్ చేసుకుని ఉండేవాడు. అయినా కూడా నీతి నిజాయితీ కోసం అతను అట్లానే మనలాగే షర్ట్ వేసుకొని, మనలాగా ప్యాంట్ వేసుకొని, మనతోటి ఉంటూ మన వెస్టేజ్ లో ప్రయాణం చేస్తున్నా అంటే మనం నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. నాకు నిన్న ఒక 2 days క్రితం తెలిసింది సార్ గురించి. 11 రూపాయలకు జాబ్ తెచ్చింది వాస్తవమే. అది 15 మందికి సీరియస్ గా సమాచారం హక్కు చట్టం కింద దాంతో పోరాటం చేసి 11 రూపాయలకు జాబ్ మటుకు కంపల్సరీగా తీసుకొచ్చాడు. సార్ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. మనము సార్తో పోల్చుకుంటే నాకు తెలిసి అంటే మనం అంటే అదే ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు పుట్టిన వాళ్ళు 2003, 2000 వీళ్ళందరూ ఏమంత నాలెడ్జ్ తో ఏం లేరు. అంతా ఇప్పుడు సిస్టమ్ వచ్చింది, ఫోన్స్ వచ్చినాయి, చదువుకోవడం లేదు, పేపర్లు చదవటం లేదు, నాలెడ్జ్ అంతగా లేదు. అట్లీస్ట్ ప్రతిరోజు పని చేసినా పని చేయకపోయినా జూమ్ లేక వచ్చి ఇట్లాంటి అమూల్యమైన మాటలు తీసుకుంటే మీ పిల్లలకైనా చెప్పుకుంటారు. మీరు పక్కన చెప్పకపోయినా మీ పిల్లలైనా మంచి బాటలో తీసుకొస్తానని నేను అనుకుంటున్నాను. సార్ గౌస్బాజా సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఎక్సలెంట్ గా మీకు స్పీచ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రహమాన్ సార్. శైలజ మేడం గూడూరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గౌస్బాషా సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నిజంగా ఈ రోజు మీ సెక్షన్ చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. నిజం ప్రతి ఒక్కటి నిజంగా నక్కలోళ్ళతో వీళ్ళతో అందరూ చేస్తున్నాం కదా. నిజంగా అంత జర్నీ చేస్తున్నా గానీ మన వెస్టేజ్ అనేది మీటింగ్స్ గానీ మీటింగ్స్ గానీ మనకి ఎందుకు సంకోచిస్తున్నారు? నిజంగా సార్ సెక్షన్ చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ వైవాట్ హ్యాండ్ రైజ్ చేశారు, మేము పేరు పెట్టలేదు. ప్రతిభ మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భాషా సార్. గుడ్ మార్నింగ్ మా. సార్ మీ సెక్షన్ అయితే చాలా చాలా బాగుంది సార్. ఈ రోజు ప్రతి ఒక్క పాయింట్ ఈ పాయింట్ కనెక్ట్ అయింది, ఈ పాయింట్ కనెక్ట్ కాలేదు అనేది ఏం లేదు. ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే పాయింట్ చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ మా. చాలా బాగుంది సార్ సెక్షన్ అయితే. ఇది బాగుంది అని కూడా నేను చెప్పలేకపోతున్నా. ప్రతి ఒక్క పాయింట్ సెక్షన్ మొత్తం చాలా సూపర్ గా ఉంది. మీ గోల్ మాత్రం డెఫినెట్ గా మీరు సాధిస్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రతిభ మేడం. విజయ్ కుమార్ గుడ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గౌస్బాజా సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్ గారు. సార్ చాలా చాలా బాగా వండర్ఫుల్ గా చెప్పారు సార్. సెక్షన్ సార్ మీరు చాలా సార్.
థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ చెప్పారంటే మీరు అతి ఎంత తక్కువ కాలంలో వచ్చారన్నది కదా సార్, మీ దగ్గర ఎంత విషయం ఉన్నది అనేది మీకు వేసిన ఐడియా వేసారు చూసారా, వాళ్ళ అదృష్టవంతులు సార్ చెప్పాలంటే. ఎందుకంటే మీలాంటి వ్యక్తుల్ని ఇలాంటి దాంట్లో తీసుకొచ్చి దాని గురించి మీరు ఎక్కడెక్కడో ఎన్నెన్నో మోసాలు జరిగితే కూడా అన్నిటి గురించి తెలుసుకొని లాస్ట్ లో ట్రూ ఏది అని తెలుసుకొని వెస్టేజ్ లోకి వచ్చారు సార్ మీరు. సూపర్ సార్, థ్యాంక్ యూ సూపర్ సార్. నాకు చెప్పారు సార్ ఐడియా మీరు. వేసింది విజయముర సూపర్ ప్రసాద్ సార్. గారు. నేను నిద్రపోతున్నా. ఫోన్ కి లాక్ సార్ ఉండదు. సార్ ఎంత అడిగినా కూడా అన్న ఒప్పుకోవట్లేదు. ఐడి వేసేద్దాం అని చెప్పేసి నిద్రపోయేటప్పుడు ఐడి వేసాడు. చూడండి సార్, ఈ రోజు నేను చెప్పాలని చెప్పడం కాదు సార్, మీలాంటి వాళ్ళు వాళ్ళకి దొరకడం వెస్టేజ్ అదృష్టం సార్. ఎందుకంటే మీరు ఎంత విషయం ఉంది సార్, మీరు సక్సెస్ అవ్వడానికి పెద్ద టైం కూడా పట్టదు సార్, ఆటోమేటిక్ గా అందరినీ అయిపోతుంది. సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్దాం ఆలోచన సార్ నాది. నాదేముంది, ఖచ్చితంగా అందరూ ఖచ్చితంగా సార్, బాగుంటే ఖచ్చితంగా సార్. కానీ మీరు చెప్తారు సార్, నక్కల పక్కన నిలుచుకోవడానికే ఇష్టపడం సార్ మనం 5 నిమిషాలు కూడా. అలాంటి మీరు 15 రోజులు వాళ్ళతో జర్నీ చేసి అంత చేసి వెస్టేజ్ మీటింగ్ రావడం దానికంటే పెద్ద కష్టం అన్నారు చూసారా, ఆ మాట సూపర్ సార్. ఎందుకంటే చాలా కష్టమైన పని సార్ అది. అవును. ఒక మనిషి బురదలో దిగి ఒక 5 నిమిషాలు ఉండడం ఎంత ఇబ్బందికరం, నక్కల పక్కన సావాసం చేయడం అంత ఇబ్బందికరం సార్. అవునా? సూపర్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఖచ్చితంగా మీరు గోల్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంజమూరు టీమ్ కి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ దొరికినట్టుగా ఇంజమూరు టీమ్ కి గౌస్బసా గారు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్. విమలా మేడం, విమలా మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మా. కేశవ్ సార్ గుడ్ మార్నింగ్. బస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ Good morning, సెక్షన్ good morning. కోసం నేనైతే ఎప్పుడైనా ఎదురు చూస్తూ ఉంటాను సార్, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు అని. థ్యాంక్ యూ మా. అలాగే ఈరోజు నక్కల వాళ్ళ గురించి ఇట్లా ఉంటది, వాళ్ళు ఎట్లా ఉంటారో, వాళ్ళ హ్యాబిట్ ఏంటి అవన్నీ అసలు ఎప్పుడే ఇంత వయసుకి మనకు తెలియదు. ఎందుకంటే మీలాంటి పెద్దలు మీరు వెళ్ళి చూసి తెలుసుకొని వచ్చి మాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే అందుకనే ఎదురు చూస్తుంటా సార్ మీ సెక్షన్ కోసం. అయితే ఏదన్నా ఒకటి నేర్చుకోవచ్చు సార్ దగ్గరని. చాలా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విమలా మేడం. రాము బలసాని సార్ అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్ మాట్లాడండి సార్, గౌస్బసా గారితో మాట్లాడండి. అన్న గుడ్ మార్నింగ్ అన్న. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ రాము. వండర్ జూమ్ రావడం. ప్రసాద్ లింక్ పంపించాడు. చాలా సంతోషం, చాలా సంతోషం. అన్న నేను తర్వాత నీకు ఫోన్ చేసి మాట్లాడతా. అలాగే అలాగే. అందరికి గుడ్ మార్నింగ్. బై కొంచెం పని ఉంది, ఉంటాను. ఓకే. రఘురామ్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాసా సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ సార్ అనేది 15 days 20 days నక్కల కాడు ఉన్న పాయింట్ ఓకే. సార్ కి అక్కడ వెళ్ళి నేర్చుకోవాలి అసలు ఏంటి విషయము బాగా గుర్తుపెట్టుకోండి లీడర్స్ ప్రతి ఒక్కరు. అక్కడ ఉండి అక్కడ వాళ్ళ గురించి నేర్చుకోవాలి అని అతని మనసులో ఉంది. అర్థమవుతుందా లీడర్స్? ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక సబ్జెక్టు నేర్చుకోవాలని మన మనసులో ఉంటేనే 100% ఇది ఎక్కడైనా సాధ్యపడుతుంది. ఇక్కడ వెస్టేజీలో కూడా ఏంటంటే సార్ చెప్పే విధానం బట్టి వెస్టేజ్ గురించి మనకి అర్థం చేసుకొని మనం నేర్చుకుంటే 100% మనతో పాటు మన టీం కూడా సక్సెస్ అవుతుంది లీడర్స్. సార్ చెప్పిన నాకు ఆ పాయింట్ లో ఇది కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సార్. గౌస్బసా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ రెడ్డి సార్. సమన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. సమన్ సార్. సార్ గుడ్ మార్నింగ్. భాషా సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సెషన్ మాత్రం చాలా సూపర్ గా చెప్పారు సార్. ముఖ్యంగా మీ ఈ సెషన్ లో నాకు ఎవ్రీ పాయింట్, ఈ పాయింట్ ఆ పాయింట్ అనేది కాదు, టోటల్ నాకు అర్థమైంది ఏంటంటే మీ లైఫ్ లో మీరు పడ్డ కష్టాలు, మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ టోటల్
ఈ ఎక్స్పీరియన్స్ అంతా వన్ అవర్ లో మాకు కళ్ళకు కట్టినట్టు చూపించారు సార్. చాలా వండర్ఫుల్ సార్. మీ అనుభవం అంతా రంగరించి మాకు క్లియర్ గా చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ చాలా సార్. గొప్ప విషయాలు సార్ ఇవన్నీ మాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఇలాంటి థ్యాంక్ యూ అండి. సెషన్స్ మన గూడూరుకి వింజమూరుకి మీరు ఎవ్రీ ఇవ్వగలిగితే కొత్త వాళ్ళు చాలా చాలా మోటివ్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మనకు ఉన్నటువంటి రహీం సార్ అడ్మిట్ చేసుకోండి సార్. రహీం సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ కేశవ్ సార్, ప్రసాద్ సార్ ఉన్నాడు, కొంచెం ఇన్వైట్ చేయండి. ఓకే సార్, తప్పకుండా. ఆయన వీడియో ఆన్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో సార్. ప్రసాద్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. చాలా చాలా వండర్ఫుల్. ఈరోజు ఉన్న సమయంలో కూడా హాఫ్ అన్ అవర్ ముందు ఉండగానే చెప్పినా కూడా మీరు చెప్పడం చాలా చాలా సంతోషం. ఇప్పుడు ఏదైతే మన సమన్ సారు ఏదైతే చెప్పారో 10 రోజులకు ఒకసారి కానీ జూమ్లోకి ఎంతో మంది మార్పు అనేది వస్తుందని చెప్పి సార్ చెప్పారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం సార్. మీరున్న బిజీ షెడ్యూల్లో ఈరోజు బెంగళూరు ఉంటారు, ఇంకొక రోజు తిరుపతిలో ఉంటున్నారు, ఇంకొక రోజు హైదరాబాద్ ఉంటున్నాను సార్. మీరు ఎక్కడైనా ఉండండి, మాకు మాత్రం జూమ్లో మాత్రం మీ యొక్క మాటలు, విలువైన మాటలు మాకు ఇస్తే మేము ఎక్కడున్నా మేము వర్క్ చేస్తాం సార్. మీ మాటలే మేము తీసుకొని ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఒక మాట చెప్పి సార్, అందులో తప్పు ఎవరు చేస్తున్నా కూడా నేను మందలిస్తాను అనేది చెప్పారు సార్. అవును సార్, మీరు మందలించకపోతే మేమే త్రోవ తప్పిపోతాం సార్. అలాంటి త్రోవ తప్పకుండా సరైన మార్గంలో నడిపించాలంటే మీరు ఉండాలి సార్. మాకు ప్రతి ఒక్కరికి మీ యొక్క మాటలు స్ఫూర్తిదాయకంగా ఉందని మంచి ఈ జూమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ కేశవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఫైనల్లీ మన లెజెండరీ లీడర్ 1 lakh ఎర్నర్ మనీషా మేడం ఇన్వైట్ చేస్తున్నాను. మనీషా మేడం అడ్మిట్ చేసుకోండి. మనీషా మేడం. మేడం సార్ అడ్మిట్ చేసుకోండి మేడం, మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. బసా సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మా. సార్ చాలా బాగుంది ఈ రోజు స్పీచ్. ఈ పాయింట్ కనెక్ట్ అయింది, ఆ పాయింట్ కనెక్ట్ అయింది అని లేదు. మీరు కూడా త్వరలో 1 lakh తీసుకోవాలి. ఈ రోజు డాక్టర్ జాయిన్ చేశాను కదా, ఒక డాక్టర్ సైతంగా మన వెస్టేజ్ లో జాయిన్ అయ్యారంటే ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా త్వరలో 1 lakh తీసుకోవాలి. మీరు సిఎన్సి చెప్పారు కదా, సిఎన్సి ప్లాన్ కూడా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. మీ తొందరలో 1 lakh తీసుకోవాలి. మీ టీమ్ తో పాటు ఒక 5 మెంబర్స్ కి 50,000 ఇప్పియాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. మీరున్న సెషన్ లో నేను చెప్పడం నాకు గొప్ప విషయం అది.
థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే నమస్తే మేడం. సార్ ఓకే సార్ సార్. సార్ ఫైనల్ వెంకట సుబ్బమ్మ మేడం అన్మ్యూట్ చేస్తాను సార్, హ్యాండ్ రైజ్ చేశారు. సార్ వెంకట గుడ్ సుబ్బమ్మ మార్నింగ్ మేడం సార్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. బాగా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రతి ఒక్క పాయింట్ బాగా అర్థమైంది సార్ మాకు. మనం ఇంట్లో వాడుకునే వస్తువులు కొనుక్కోవాలంటే 40 పాయింట్లు మనం నెల తీసుకోవచ్చు సార్ మనము. సార్ అమ్మా మేడం మాట్లాడండి. ఆ, మేడం మాట్లాడాలి. సార్ మనం మే- మే- ఏం అమ్మా మేము చదువుకునేటప్పుడు 10వ తరగతి ఒక 5,000 అట్లా 5,000 కోసం వాళ్ళు థ్యాంక్ యూ. ఒక లేడీ చెప్పుకుంటున్నా. అవును. హలో బాసా సార్, బాసా అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు మీరు చేసుకున్నారా? సరే సార్, పక్కన సౌండ్ వస్తుంది, దయచేసి ఇంకా ఇద్దరు ఉన్నారు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, దయచేసి ఏమనుకోవచ్చు సార్. రహీం సార్ అన్మ్యూట్ చేశాను. గుడ్ మార్నింగ్ గౌసు భాష సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రహీం గారు. సార్ మీరు ఈ రోజు ఇచ్చిన సెషన్ ఎక్సలెంట్ సార్. అసలు వెరీ వెరీ అసలు ఎంతో వాల్యుబుల్ పాయింట్స్ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని 100% వాల్యుబుల్ పాయింట్స్. ఈ వాల్యుబుల్ పాయింట్స్ మన ఒక్కరికి, ప్రతి స్టేజ్లో ఉన్న ప్రతి లీడర్కి మంచి అవగాహన తెలుసుకొని దాంట్లో ఉన్నటువంటి కారణాన్ని, రీజన్ అన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కానీ ముందుకెళ్తే ప్రతి ఒక్కరు 1 lakh తీసుకోవచ్చు సార్. దీనిలో అంత పట్టుదల కానీ, అంత మీరు చెప్పిన పాయింట్ ప్రతిదీ ఇన్స్పిరేషన్ కానీ, ప్రతిదీ పాయింట్ ఒకటి ఇది రాంగ్ అనే దానికి లేదు సార్. ప్రతి పాయింట్ వాల్యుబుల్ పాయింట్. మీరు పడ్డ శ్రమ, అంటే మీరు ఎంతైతే రీసెర్చ్ చేసి ఒకదాని గురించి ఎంత రీసెర్చ్ చేశారో దాంట్లో లీనమైపోయి దాని గురించి తెలుసుకున్న విధానం చాలా అద్భుతంగా ఉంది సార్. అట్లాగే మన వెస్టేజిన్లో కూడా ప్రతి దాని గురించి మనం లోతుగా తెలుసుకుంటే ప్రతి ఉన్నత శిఖరానికి అందుకోవచ్చు అనేది మీరు చాలా స్పష్టంగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఇంజనీర్ టీంలో ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులం సార్. మీరు మాకు వెన్నంటూ ఉండి మాకు ఎప్పుడు ఎల్లవేళ సపోర్ట్ చేస్తూ మాకు వెన్నుదన్నుగా మంచి గురువు లాగా ఉంటారని భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు అవకాశం ఇచ్చినటువంటి కేశవరావు సార్, ప్రసాద్ సార్, ఆర్కే సార్. థ్యాంక్ యూ రహీం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రహీం సార్. సార్ విజయశాంతి మేడం అన్మ్యూట్ అవటం లేదంట, మీతో మాట్లాడాలనుకుంటున్నాను సార్. దయచేసి సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది సార్. మీరు నెలకి 15 రోజులకు సార్ దొరకటం లేదు. సో భవిష్యత్తులో పెద్ద పెద్ద ప్రసంగాలు. గుడ్ మార్నింగ్ బాసా సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు చాలా బాగా చెప్పారు సార్. అసలు ఇది బాగుంది, ఇది బాగలేదు అని చెప్పేకి లేదు. థ్యాంక్ యూ మేడం. అంత జర్నీ చేసి మీ జర్నీ గురించి చెప్పడం వల్ల ఇంకొంచెం తెలుసుకున్నాను సార్. అంటే మీరు అంత కష్టపడి కొని ఇప్పుడు దీని గురించి తెలుసుకొని దీంట్లో చేయడము, నలుగురు సాయం చేయాలని అనుకోవడము, అది నిజంగా చాలా గొప్ప విషయం సార్. నాకు బాగా నచ్చింది. మన వల్ల బాగుంటారు, ఆనందంగా ఉంటారు, దాంట్లో అన్ని ఉన్నాయని మీరు గ్రహించి దీన్ని ఎంచుకోవడం ఇంకా బాగుంది సార్. మేము మాట్లాడినాక కొంచెం వెనకబడిన వాళ్ళు కూడా ఇంకా ముందుకు వస్తారు, చెయ్యాలి అని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్. నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయశాంతి మేడం.
భవిష్యత్తులో వింజమూరు టీం థ్యాంక్స్ పెద్ద సార్. పెద్ద నేను కుటుంబాలు నా చేయండి. సెల్ ఇన్ని రోజులు బాగాలేదు సార్. త్వరలో మీటింగ్ చేశాను సార్. నేను జూమ్ మీటింగ్ చేయాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఆర్కే సార్ సార్. అడ్మిట్ చేసుకోండి. ఆర్కే సార్ వింజమూరు టీం నుంచి గొప్ప గొప్ప ప్రసంగాలు జరగాలని తీసుకోవాలన్నప్పుడు నన్ను సాటిస్ఫై చేయాలి. ఏం లేదు సార్ బాసా సార్ నేను బయటకి వెళ్తున్నాను, కొంచెం మ్యూట్ లోకి వెళ్తా కేశవ. సరే సార్, సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మనకి భాషా సార్ దొరకడం చాలా అదృష్టం. వింజమూరు టీంకి మెంటర్గా సూటబుల్ పర్సన్, వింజమూరు టీం మెంటర్గా సూటబుల్ పర్సన్. సో భవిష్యత్తులో వింజమూరు టీం పెద్ద పెద్ద ప్రసంగాలు 2000 మందితో 5000 మందితో ప్రసంగాలు జరుగుతాయి. ప్రతి ఊర్లో పల్లె ప్రెస్టేజ్ ఒక ఉపాధి కోసం ప్రెస్టేజ్ ప్రతి కుటుంబానికి చేసే సహాయం ఇటువంటి అన్ని విషయాలు డిస్కస్ చేస్తాం. భారీగా బహిరంగ సభలు పెడతాం, సెమినార్ పెడతాం, బూట్ క్యాంప్స్ కూడా పెట్టాలి అని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆ భగవంతుడు కౌశ్ పాసా లాంటి మెంటర్ని మా వింజమూరు టీంకి ఇవ్వడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రసాద్ సార్కి దానికి ధన్యవాదాలు తెలపాలి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సెషన్ ఇంతతో ముగిస్తున్నాను.